జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే ఆ జనాభా ఏంటి అలా వస్తున్నారు? అది ఆయన మీద ఉన్న అభిమానం అండి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభిమానం. ఆయన చిన్నవాడైనా ఆయన పరిపాలనకి అట్రాక్ట్ అయ్యి ఆయన ఏ తప్పు చేశారో ఏం చేశారో ప్రజలు ఏ రకంగా చూసి చేశారో ఏమో అది అయితే తెలియదు, కానీ ఆయన మీద ఉన్న అభిమానం అలాగే ఉంది అందరికీ. టీడీపీ వాళ్ళు అంటున్నమాట వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. అదేమి కాదండి, అదంతా కూడా ఏంటంటే ఆ వైసీపీ ప్రభుత్వానికి చాలా ప్రజల తాలూకా ప్రబంధనం ఉందని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో టెక్నికల్గా వాళ్ళు ఆ ఈవీఎంల్లో వాటిల్లోనూ కూడా కొన్ని లోపాల వల్ల ఆ లోపాలు అవి చేసి వీళ్ళు పక్క మార్గంలో వీళ్ళు అధికారంలోకి వచ్చారు అంతే. కాదు, వైసీపీ అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తామంటున్నారు కదా మరి టీడీపీ వాళ్ళు. ఇది వైసీపీ అధికారంలో ఉంది కదా, ట్యాంపరింగ్ మేము ఎందుకు చేస్తామంటున్నారు. ట్యాంపరింగ్ చేయడానికి ఇదేది మన ఇండియా ప్రభుత్వం కాదు కదండి. అవి ఏంటంటే అవన్నీ కూడా ఏదో ఫారిన్ కంట్రీస్లో తయారైనవి. అవన్నీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి వాళ్ళు చేశారు. అవన్నీ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తాలూకా అధికారం ఏమి ఈవీఎంల మీదను ఎలక్షన్ కమిషన్ మీద ఉండదు కదా. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంతో చేస్తున్నారు. ఇప్పుడు అది ఈవీఎంఎల్ డిఫెక్ట్ అంటే వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా అది కాదని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ జరిగినటువంటి హర్యానాలో కూడా హర్యానాలో జరిగిన దానికి కూడా సేమ్ అది బయటపడింది, అది ఈవీఎం డిఫెక్ట్ అని. మనం ఊరుకున్నట్టుగా వాళ్ళు ఊరుకోలేదు. అక్కడ మనం ఊరుకున్నట్టు అది ఊరుకోలేదు. హర్యానాలోని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు, ఇప్పుడు బయటకు వచ్చింది. అది మహిళలకు దీపం గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మహిళలకు గ్యాస్ పంపిణీ జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది? అదే ముందు ఏమన్నారు, గ్యాస్ బండ్ ఇస్తాము, 3 గ్యాస్ బండ్లు అన్నారు. 3 గ్యాస్ బండ్లల్లో ఇప్పుడు మళ్ళీ ఏమో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు. అది ఎంతవరకు నిజం? అది అంటే ఆ గ్యాస్ బండ్కి మీరు ముందుగా అమౌంట్ చెల్లించాలి, తర్వాత మీకు అకౌంట్లో పడుతుంది. అవును, అకౌంట్లో పడుతుంది అన్నారు. అది పడే వరకు తెలియదు. ఇప్పుడు మన వరద బాధితులకి డబ్బులు అకౌంట్లో పడతాయని అన్నారు. ఇప్పుడు వచ్చి 30% పీపుల్స్కి ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మకం ఉంటుంది? నమ్మకం అంటే వరద బాధితులకి అందరికీ అమౌంట్ వారి అకౌంట్లోనే వేస్తామంటున్నారు కదా. వాళ్ళ అకౌంట్లో వేస్తే చాలామందికి రాలేదు కదా. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగరు కదా జనాలు. 30% పీపుల్స్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు కదా. మీకు వచ్చాయి అమౌంట్? నాకైతే వచ్చి. సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు? వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి పెట్టి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగడం, సచివాలయాలు తిరగడం, వాళ్ళంటే వీళ్ళంటే వాళ్ళని అనుకున్నారు. మరి గ్యాస్ బండ్లు మీరు బుక్ చేసుకున్నారా? నాకైతే గ్యాస్ బండ్ లేదండి, రాలేదు. మాకు గ్యాస్ అంటే గ్యాస్ కనెక్షన్ లేదు. ఉన్నట్టుగా చెప్పాలి కదా ఫ్యాక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో ప్రతి ఇంటికి ప్రతి మహిళ గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడే దీపం పథకం అన్నాక కొంతమంది పబ్లిక్ కామెంట్ చేస్తారు. అవునండి, ఓట్లు వేసే ముందు జనాలు ఏదో మభ్య పెడతారు, చేస్తారు. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలని చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన పథకాలన్నీ చేయగలిగినవే చెప్పాడు, చెప్పినవే చేశాడు ఆయన. ఇదేముంది, ఇప్పటికి 5 నెలలు అవుతుంది. ఏ పథకం వచ్చి సరైన పథకాలు ఒకటి రాలేదు, రిలీజ్ చేయలేదు. ఏదో ఇప్పుడు దీపం పథకం మహిళలకి అందరికీ సంవత్సరానికి 3 బండ్లు అన్నారు. ఇప్పుడు 5 నెలలు అయింది. 5 నెలలు వచ్చి సరే ఇప్పుడు దీపావళి నుంచి స్టార్ట్ చేస్తాం ఇది అన్నారు. అది కాకుండా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో అకౌంట్లో మీరు గ్యాస్ డబ్బులు కట్టేసేయండి, తర్వాత మేము మీ అకౌంట్లో పడతాం అన్నారు. ఇది పడే వరకు నమ్మకం గ్యారంటీ ఏముంది? అయితే అమౌంట్ కనుక పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దానికి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఏముందండి, వరద బాధితుల డబ్బులు వస్తాయి, మీ అకౌంట్లో పడతాయి అని మొత్తం సర్వే చేసుకొని వెళ్ళి చేసి వాలంటీర్ల ద్వారా చేసుకొచ్చారు. అవి ఎవరు ఇప్పుడు సగానికి మందికి కొంతమంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికీ కొంతమందికి పడలేదు. ఇప్పుడు రేపు పొద్దున అలా జరగడానికి గ్యారంటీ ఏంటి? ఈ 4 నెలలు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్పి ఇప్పుడు జనాలు ప్రత్యేక మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఎలా ఉందనేది ఏముంది ప్రత్యేక చెప్తున్నారు కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన పరిపాలన ఆయన చాలా వరకు ఫుల్ఫిల్ చేసుకొచ్చాడు, చెప్పినవన్నీ నెరవేర్చాడు, చెప్పినవన్నీ చేసుకొచ్చాడు. చేయలేనివి చెప్పనన్నాడు, చెప్పకుండా చేయలేనివంటూ
నేను చేయగలిగినవే చెప్తాను, చెప్పినవే చేస్తాను అన్నట్టు ఆయన పరిపాలన సాగించుకొచ్చాడు. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు చూసి ప్రజలు ఓట్లు వేశారంటారా? మరి మా హామీలు చూసే కదా వేసింది. హామీలని ఏదో చేస్తాడు ఈయన, ఆయనకన్నా ఈయన ఎక్కువ ఇస్తాడని చెప్పి నమ్మారు. ఇప్పుడు చూస్తున్నారుగా అది. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇచ్చి ఈ పథకాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, పథకాలు ఇప్పట్లో అమలు చేయలేం, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటారు. మరి అర్థం చేసుకోవాలన్నప్పుడు, ప్రజలను అర్థం చేసుకోవాలని అడిగినప్పుడు, ఆయన హామీలు పెట్టి చెప్పినప్పుడు ఆయన తెలుసుకోవాలిగా. ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది కదా. వయసు 74 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజల్ని ఇలాగ చెప్పి మనం మభ్యపెట్టి ఓట్లు వేయకూడదని ఆలోచించుకొని ఈ చేయలేనని అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి దగ్గర 50 సంవత్సరాలు ఏమి ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, 52, 50 సంవత్సరాలు. ఆయనకన్నా ఆయన సీనియర్ మోస్ట్ అనుభవం ఉన్నాడు. ప్రజలకి ఈ మాటలు చెప్పచ్చు చెప్పకూడదు అనేది ఆయనకి ఆలోచన ఉండాలిగా. మరి ఎలా చెప్పాడు? ఇవన్నీ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేస్తే ఇంత ఖర్చు అవుద్ది అనేది ఆయనకు ముందు తెలీదా? సామాన్య మానవుడు నేను మాట్లాడుతున్నా నాకే తెలిసింది, ఆయనకి తెలీదా? మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా? వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందేముంది? ఇప్పుడు 3 నెలలకి అవకాశం వచ్చింది, వ్యతిరేకత వచ్చిందిగా. ప్రజలు ఏదో ఆశపడి వేస్తారు, ప్రతి నాయకుడికి ఎవరికైనా సరే. ఆ ఆశపడి వేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు కష్టమైన మరి ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన ఫుల్ఫిల్ చేశాడు. ఆయన ఏ ఒక్కరోజు కూడా ఏ పథకానికి కూడా రీజన్స్ ఎత్తుక్కోలేదు కదా. ఆయన అప్పు తెచ్చో ఏం చేసో ఏదో చేసి మొత్తానికి ఆయన ఏ రకంగా అప్పు తెచ్చో ఏ బ్యాంకు నుంచో ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి చేసి ఆయన మొత్తం పథకాలన్నింటినీ ఏమి ఇచ్చేయలేదు కదా, అన్నీ అమలు చేసుకొచ్చాడు కదా. మరి అంత వయసులో చిన్నవాడైనా ఆయన చేసుకొచ్చింది ఈయనకి తెలియదా మరి పథకాలు అమలు చేయాలి ఇదని? నాకు సచివాలయంలో సెక్రటరియట్లో కూర్చొని నాకు పథకాలు చూస్తుంటే ఇన్ని పథకాలు చూస్తుంటే నాకు చేయగలనా లేదా అనే ధైర్యం ఇది పోతుందని అని. మరి అది అన్ని సంవత్సరాల అనుభవం ఆయనకి ముందు తెలియదు అవన్నీ. కాదు, ఈ పథకాలు అమలు చేసే లోపల ముప్పు వచ్చేసింది, అందుకోసం అమలు చేయలేకపోయా అంటున్నారు కదా. ముప్పు వచ్చేసింది, అమలు చేయలేకపోయినా అన్న దానికి చిన్న రీజను. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కరోనా వచ్చింది, ఆయన ఎప్పుడు ఈ సాకులు చెప్పలేదుగా. ఆయన 2019 ఇంతకన్నా ముందు కొన్ని కోట్ల మంది, లక్షల మంది, కొన్ని ప్రపంచ దేశాలు ఇదైపోయినాయి. మరి ఆయన అప్పుడు ఈ కారణాలు ఎత్తుక్కోలేదు కదా, చేయలేదని ఆయన ఎప్పుడేం చెప్పలేదు కదా. మరి ఆయనకన్నా ఆయన తెలివిగలడు, అనుభవం ఉన్నాడు, వయసులో పెద్దోడు కదా. మరి ఇలా చెప్పడం అని ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. కాదండి, చంద్రబాబు నాయుడు గారు పేదవారిని కూడా ధనికులు చేస్తామని కూడా చెప్తున్నారు. చేస్తున్నాడుగా, ఇప్పుడు ధనికులు చేస్తున్నాడుగా. టమాటా 40 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, వంకాయలు 60 రూపాయలు, ఉల్లిపాయలు 60 రూపాయలు, పామాయిల్ ప్యాకెట్ 135 రూపాయలు ధనికులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని చెప్పి తగ్గినాయి కదండి. ఇంతవరకు పామాయిల్ ప్యాకెట్ 130 రూపాయలు ఉండేది, ఇప్పుడు 190 రూపాయలు ఉండేది 130 అయింది కదా, తగ్గింది కదా. వైసీపీ అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే మహిళలకు చేయూత కానివ్వండి, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, ఎలాంటి పథకాలు మేము వేసేవాళ్ళం అంటున్నారు. అవును, వేశారు. అది 100% వేశారు. అది 100% ఎలిజిబుల్ పర్సన్ అయితే ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్కి వేశారు. ఆయన పరిపాలన వయసులో చిన్నవాడైనా ఆయన కష్టమైనా నష్టమైనా దాన్ని చెప్పిన మాట ప్రకారం కట్టుబడి చేశాడు, అంతా బాగానే చేసుకొచ్చాడు. ఇక మందు అనేది, ఇసుక అనేది ఏంటంటే ఆయన మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళు మానిపించాలని చెప్పి ఆయన ఆ ఉద్దేశంతోనే మందులు పెంచాడు, ఆ రకంగానే చేసుకొచ్చాడు. అదే కానీ నాకు ఎవరైతే ఏమైంది అని చెప్పి నేను మందు రేట్లు తగ్గించేస్తాను ఇదని చెప్పి ఆయన చెప్పలేదు. ఆ అన్నమాట ప్రకారమే మందుని ఇచ్చేసాడు. అదే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది అది వాస్తవం కాదు. అది కొంతమందికి మందు అలవాటు ఉన్న వాళ్ళే వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏమైంది, మందు తగ్గిస్తా అన్నాడు, మందు తగ్గించాడు రేటు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే